అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 19 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి శివరామదాసు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశివారు చాలా బలంగా ఉంటారండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గరు. చాలా అరుదుగా కనిపిస్తారు. ఇక వీరిలో పైకి చూసేందుకు చాలా గంభీరత్వం కనిపిస్తుంది. కానీ చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వీరి మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. తమ పనులను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ఠాతులనే చెప్పుకోవాలి. అంటే ఏం జరిగింది, ఎలా జరగాలి, ఏం జరగాలనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ముందే ఉంటుంది. ఇక వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షణ ఉంటుంది. వీరి రూపం మాత్రమే కాకుండా వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది. అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే వారి కష్టాలను, బాధలను వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు పక్క వాళ్ళు చూడగానే చాలా అట్రాక్షన్గా కూడా కనిపిస్తూ ఉంటారండి ఈ రాశివారు. ఈ రాశివారు చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వారి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహంగా ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే గొప్ప రహస్య స్వభావాలను చెప్పుకోవాలి. వీరి మనసులో ఉన్నది అంత సులభంగా బయట పెట్టరు. అంతేకాకుండా ఇతరులు తమతో పంచుకున్నటువంటి రహస్యాలను సైతం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢాచారులుగా, సమాచార సేకరణకు సంబంధించినటువంటి గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారు. ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది ఎవరికైనా చాలా కష్టమండి. ఎందుకంటే ఇతరుల మాటల్లో నిజాలు వీరు చాలా తేలిగ్గా గ్రహించేస్తారు. ఇక ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీత కలగబోతుంది. అలాగే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి స్థలాలు, ఇల్లు వంటి స్థలాలు రూపంలో పెద్ద లాభం అనేది చేకూరబోతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి. ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి రేపటి రోజున గొప్ప వరం అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయం అండి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారిని అదృష్ట స్వయంగా వెతుక్కుంటూ రాబోతుంది. ఇలా చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు, తగాదాలు రేపటి రోజున ఒక కొలిక్కైతే వస్తాయి. ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమైనటువంటి సూచనలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటి యొక్క స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలటం జరుగుతుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రేపటి రోజున తప్పకుండా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఆస్తి పరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించడం సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుంది. ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవబోతుంది. అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచిగా ఆర్థిక లాభాలు గడించేలాగా వీరికి లాభాల బాటుకి ఏదో ఒక విధంగా మంచి లాభం అనేది వస్తుందండి. అన్ని రకాలుగా మీరు చాలా సానుకూలమైన మార్పులు రేపటి చూడబోతున్నారు. విజయాలను అందుకుంటారు. ఇలా కొన్ని ఏళ్ల సంవత్సరాల పాటు ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అవడం ఖాయమని చెప్పుకోవాలి.
అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అంతేకాకుండా రేపటి రోజు వీరికి డబ్బనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి. దాంతో వీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది సానుకూలమైన గొప్ప ఫలితాలనైతే ఇస్తుందండి. అలాగే వీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయాన్ని వీరు వరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం రేపటి రోజు మీకు లభించబోతుంది. తప్పకుండా సత్ఫలితాలైతే ఇస్తాయండి. అలాగే వీరికి ఆకస్మికంగా ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడము చాలా సానుకూలమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే కెరీర్‌లో అద్భుతమైనటువంటి మంచి లాభాలొస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలనేవి పూర్తిగా పరిష్కారం అవ్వటం ఇటువంటివి జరుగుతాయి. తెలివైన నిర్ణయాలు రేపటి రోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా లాభం అనేది చేకూరుతుంది. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకి ఆదాయానికి ఎప్పుడూ కూడా లోటనేది ఉండదు. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్‌గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రయత్నంగా ధనలాభం అనేది రేపటి రోజు కలుగుతుంది. అలాగే వీరి యొక్క వృత్తి జీవితం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలనైతే పొందుతారు. అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయండి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే వీరికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం మీరు చూస్తారు. అలాగే వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్త ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు సంబంధించిన ప్రయత్నాలు రేపటి రోజు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి అద్భుతమైన అవకాశం అండి. రాబడి మార్గాలు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే దైవ కార్యాలకు రేపటి రోజున హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా రేపటి రోజు సాయంత్రం పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిత్రుల్లో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపు అవుతుంది. అలాగే మీ మనసులో కోరికలు కూడా రేపటి రోజు నెరవేరే అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని దాన్ని వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం లభిస్తుందండి. ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో ఏమాత్రం తిరిగి లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజు ఏర్పడుతుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయ, ఇతర పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురైనటువంటి అతిపెద్ద బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే రేపటి రోజున మీ జీవితంలో అనుకోని ఒక వ్యక్తి రావటము, ఆ వ్యక్తిని చూసి మీరు సడన్గా సర్ప్రైజ్లో ఉన్నట్టు లాంటి సన్నివేశాలు, మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకంటే రావాల్సి ఏదైనా ఉంటే అది కూడా మీ ఆస్తి ఈ శుభ సమయంలో రేపటి రోజున ఆస్తి అనేది హఠాత్తుగా మీ చేతిలోకి రావటం, తద్వారా మీరు కల్లో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఇది ఏ విధంగా జరిగిందని సాధ్యమని మీరు అసలు ఊహించుకోవడం ఉండరనమాట. ఆ విధంగా ఈ అదృష్టం అనేది రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుకు రాబోతుంది. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి అనుకొని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టుల ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు పెడతారు. మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పుడు కూడా మీకు అనిపించిన తర్వాత చక్కటి లాభాలు అనేవి కనిపిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రకాలుగా ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను మీరు తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలను పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు శనివారము, సోమవారము, ఆదివారము రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ కాసిన్ని రాగి చెంబులో పాలు, నీళ్లు కలిపి కొంచెం చక్కెర కానీ, పంచదార కానీ వేసి చక్కెర కానీ, బెల్లం కానీ వేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ పోసి
మీ సంకల్పం చెప్పుకోవడం, ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. గత కొన్నాళ్ళుగా మీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఈ చెట్టుకి ఈ నీళ్లు పోయడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ పూజ చేయడం వల్ల కూడా సమస్యలను తప్పించుకుంటారు. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే ఇంట్లో కానీ, ఎక్కడైనా గుళ్ళో కానీ, ఎటు బుధవారం కాబట్టి చక్కగా లక్ష్మీ కుబేర మంత్రాన్ని జపించి పూజ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీ కుబేర యంత్రం పూజ చేయడం వల్ల మీకు అన్ని రకాలు కూడా సానుకూలంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.